అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రాజు తెలిపారు. గత 40 సంవత్సరాలుగా నెలకొన్న సాగునీరు, త్రాగునీరు సమస్యలపై అవగాహన చేసుకున్నామన్న ఆయన నేడు ఆ సమస్యలను పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. గత వైసీపీ పాలనలో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదన్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన దాదాపు 10 కోట్ల రూపాయలను వెనక్కి వెళ్లినట్లు గుర్తించామన్నారు. దీనివల్ల నియోజకవర్గంలో అర్థాంతరంగా ఆగిన అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సాగునీరు అదేవిధంగా తాగునీటి సమస్య గత 40-50 సంవత్సరాల నుంచి మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. తాగునీటి సమస్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాగునీరు పెనుగొండ, సోమందేపల్లి, హిందూపురము, పరిగి ఇలా అందరినీ ఒక కాలువ ద్వారా మనకు రావడం వల్ల వస్తున్నాయి. ప్రస్తుతం అనేక సమస్యలతో నీరు ఇక్కడికి రావడం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. పెనుగొండ నుంచి ఏ విధంగా అయితే బైపాస్ ఉందో బైపాస్ కెనాల్ శాంక్షన్ చేయాలి, మా సాగునీరు మాకిస్తే మా రైతులకి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి సీఎంఓ అధికారులతో జిల్లా కలెక్టర్ గారికి బైపాస్ కెనాల్కి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే వేసవిలో బైపాస్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు 250 కోట్లు.